మన సమాజంలో సంస్కృత భాష అదేదో దివ్యమైన భాష అని, అదేదో దేవుళ్ళు ఒకప్పుడు మాట్లాడిన భాష అని, అది దైవ భాష అని, మరి మరి ఈ సంస్కృతానికి ఛందస్సు వగైరా ఇవన్నీ బ్రహ్మదేవుడి ముఖంలో నుంచి వచ్చాయని, తర్వాత మత్స్య పురాణంలోనైతే మరి బ్రహ్మదేవుడికి మొట్టమొదటిగా తన ముఖంలో నుంచి ఈ సంస్కృత భాషలో ఉన్న పురాణాలు బయటపడతాయి మొహంలో నుంచి. తర్వాత 4 ముఖాలు కాబట్టి ఒక్కొక్క మొహంలో నుంచి ఒక్కొక్క వేదాలు వస్తూ ఉంటాయి. మరి ఎవరు క్యాచ్ పట్టారంటే మరి ఎవరు చెప్పరు. సో సంస్కృత భాష మన దేశానికి చెందినదా అనే డైరెక్ట్ క్వశ్చన్. సంస్కృత భాషకి మన భాషకి మనం మాట్లాడుతున్న ద్రవిడ భాషకి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా ఆలోచించాలి. మన భారతదేశానికి సంస్కృతానికి అసలు ఏంటి సంబంధం? ఇది ఇక్కడ పుట్టిన భాషనా, పోనీ ఇక్కడ డెవలప్ అయిన భాషనా? చూద్దాం. ఈరోజు టాపిక్లో మనం ఏం చూడబోతున్నామంటే ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ అంటే ఏంటి, ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీస్ అంటే ఏంటి, ప్రోటో ఇండో యూరోపియన్, రైట్ అండి. తర్వాత ఆరియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీస్ అంటే ఏంటి, రైట్. ప్రోటో ఇరానియన్ అండ్ ప్రోటో ఇండో ఆరియన్ అంటే ఏంటి, కంపారిజన్ బిట్వీన్ ఓల్డ్ పర్షియన్ లాంగ్వేజ్ అండ్ సాంస్క్రిట్. ఓల్డ్ పర్షియన్ భాష ఎలా ఉంటుంది, సంస్కృతం ఎలా ఉంటుంది, ఆ కంపారిజన్ కూడా చూద్దాం. తర్వాత నెక్స్ట్ కంపారిజన్ బిట్వీన్ అవెస్టర్న్ లాంగ్వేజ్, అవెస్టా అనే భాష అంటే జిఏవి అంటే గాథ అంటే ఈ వేదాలు ఎలాగైతే ఉంటాయో అలాగే గాథ అవెస్టా, అండ్ వైఏవి అంటే యంగర్ అవెస్టా, గాథా అవెస్టా అండ్ యంగర్ అవెస్టా అండ్ సాంస్క్రిట్. ఈ కంపారిజన్స్ అన్ని చూస్తాం. జాగ్రత్తగా వినండి. చాట్ సెక్షన్ కాసేపు మ్యూట్ అంటే మీరు గమ్మున ఉన్నా పర్వాలేదు, మతోన్మాదులు వచ్చి ఏమన్నా టైప్ చేసుకుంటే చేసుకొనివ్వండి. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఋగ్వేదిక్ హిమ్స్ ఫ్రమ్ అవెస్టర్న్ లాంగ్వేజ్ ఎలా అయ్యాయి, ఈ ఋగ్వేదంలోని మంత్రాలు ఈ అవెస్టర్న్ లాంగ్వేజ్ లో నుంచి ఎలా అడాప్ట్ చేసుకున్నారు అనేవి కూడా చూద్దాం. ఆరిజిన్ ఆఫ్ ఆరియన్ రేస్, వీటికి జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తాను అంతే. నెక్స్ట్ చూద్దాం. ప్రోటో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ అంటే ఇదేనండి. ప్రోటో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ ఒక గుంపు ఉండేది, వాళ్ళు విడిపోయారు. ఎలా విడిపోయారు? ఇండో ఇరానిక్ గా, హెలెనిక్ అంటే గ్రీక్, హెలెనిస్టిక్ కల్చర్ అంటే గ్రీక్ కల్చర్ అని, కెల్టిక్ అంటే ఈ కెల్టిక్ లో నుంచే మనకి వెల్ష్, ఐరిష్, స్కాటిష్ ఇవన్నీ వస్తాయి, కెల్టిక్. తర్వాత ఇటాలిక్ లో నుంచే లాటిన్, ఫ్రెంచ్, రొమేనియన్, స్పానిష్, కెటాలియన్, పోర్చుగీస్ అండ్ ఇటాలియన్ లాంగ్వేజెస్ వచ్చాయి ఈ ఇటాలిక్ నుంచి. ఈ బాల్టోస్లావిక్ లో నుంచే పాలిష్, రష్యన్, సర్బో క్రొయేషియన్ అంటే సైబీరియన్ అండ్ క్రొవేషియన్ లాంగ్వేజెస్ ఇవన్నీ బాల్టోస్లావిక్ నుంచి వచ్చాయి. తర్వాత నెక్స్ట్ జర్మనిక్ లో నార్త్ జర్మనిక్ అండ్ వెస్టర్న్ జర్మనిక్. ఈ వెస్టర్న్ జర్మనిక్ లో నుంచే మనకి ఇంగ్లీష్ వచ్చింది. సో ఇంగ్లీష్ ఓడికి పుట్టినోరు మీరు అని చెప్తారు కదా, మనం కాదండి. ఇంగ్లీష్ ఓడిది దాయాదులు వీళ్ళు. ఇక్కడ చూడండి, ఇండో ఇరానియన్, ఇండో ఆరియన్, ఇందులో నుంచి వచ్చిన భాషా శాస్త్రవేత్తలు ఎవరైనా ప్రపంచ ప్రఖ్యాతమైన భాషా శాస్త్రవేత్తలు నాటికి నేటికి రాబోయే కాలంలో కూడా చెప్పేది ఇదే. ప్రోటో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీలో నుంచి వచ్చిన భాషే ఇండో ఆరియన్. ఆ ఇండో ఆరియన్ లో నుంచి వచ్చిందే సంస్కృత భాషకి తల్లి భాష ఉంది, అదే ఇండో ఇరానియన్. దానికి తండ్రి భాష ఉంది, అదే ప్రోటో ఇండో యూరోపియన్. ఇది దైవ భాష కాదు. ఎవరైతే మనల్ని క్రైస్తవులని బ్రిటిషోడికి పుట్టినోడు అని మాట్లాడతాడో వాడికి తెలివి లేదు, వాడికి ఇంగిత జ్ఞానం లేదని. యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళ దాయాదులు వీళ్ళే రూపం మార్చుకొని బ్రిటిష్ వాళ్ళ కన్నా ముందు వచ్చారు మన దేశానికి. బ్రిటిష్ వాడి రూపంలో రాలేదు. ఇది మీకు సింపుల్ గా అర్థమయ్యే సింప్లిఫైడ్ స్టెమ్ నేను చూపిస్తున్నాను చూడండి. సింప్లిఫైడ్ స్టెమ్ ఆఫ్ ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్: కెల్టిక్, ఇటాలిక్, జర్మనిక్, బాల్టోస్లోవిక్, ఇండో ఇరానియన్. ఇవన్నీ పక్కకు వదిలేద్దాం, జస్ట్ ఇండో ఇరానియన్ లోకి వెళ్దాం. ఇండో ఇరానియన్ లోకి వెళ్తే ఇది తర్వాత కాలంలో ఇండో ఇరానియన్ 2 భాగాలుగా విడిపోయింది. ఒకటి ప్రోటో ఇరానియన్, ఒకటి ప్రోటో ఇండో ఇరానియన్, ఇండో ఆరియన్.
ప్రోటో అంటే ఆదిమ అని, ఫోటో కాదు. కొంతమంది ఫోటో అన్నారు, కొంతమంది చదువులేని వాళ్ళు. ఇట్ ఇస్ నాట్ ఫోటో, ఇట్స్ ప్రోటో ఇరానియన్ మరియు ప్రోటో ఇండో ఆరియన్ గా రెండుగా విడిపోతే ఈ ప్రోటో ఇరానియన్ లో నుంచి 2 భాషలు వచ్చాయి. ఒకటి ఓల్డ్ పర్షియన్, ఒకటి అవెస్టన్. అవెస్టా లాంగ్వేజ్ అనే లాంగ్వేజ్ జెండ్ అవెస్టా అని కూడా అంటారు. ఈ జెండ్ అవెస్టా లాంగ్వేజ్ ని మనం క్లాసికల్ సాంస్క్రిట్ తో చాలా దగ్గరగా కలుస్తుంది. మన వేదాలలో ఉన్న క్లాసికల్ సాంస్క్రిట్ ఏదైతే ఉందో, క్లాసికల్ సంస్కృతం ఏదైతే ఉందో దానికి చాలా దగ్గరగా ఉండే భాష జెండ్ అవెస్టా భాష. ఈ ప్రోటో ఇండో ఇరానియన్ లోనే వెస్ట్ ఇరానియన్ లో నుంచి ఓల్డ్ పర్షియన్ వచ్చింది. ఇప్పుడు ఈ ఓల్డ్ పర్షియన్ మరియు జెండ్ అవెస్టా సంస్కృతానికి ఎంత దగ్గరగా ఉన్నాయో చూద్దాం. ప్రోటో ఇండో ఆరియన్ భాషని వీళ్ళు మన భారతదేశానికి తెచ్చారు గుర్రాలెక్కి. మన భారతదేశంలో పుట్టిన భాష కానీ, మన భారతదేశంలో పరిపక్వత చెందిన భాష కానీ ఇది కాదు కాదు కాదు. మనల్ని ప్రశ్నిస్తున్నారు, మీరు బయట దేశస్తులు అని. నేను పక్కా మూల నివాసిని, నేను ఈ దేశానికి చెందిన ముద్దు బిడ్డని, అంటే నేను మూల నివాసిని, నేను ఇక్కడ ఒరిజినల్ గా ఉన్న ద్రవిడుల బిడ్డని నేను. మనం అందరం కూడా నేను అని అంటే. ఇప్పుడు చూద్దాం కంపారిజన్ బిట్వీన్ ఓల్డ్ పర్షియన్ లాంగ్వేజ్ అండ్ సాంస్క్రిట్. ఒక చిన్న కంపారిజన్ చూద్దాం. కంపారిటివ్ స్టడీ ఆఫ్ కామన్ వర్డ్స్ ఆఫ్ సాంస్క్రిట్ అండ్ పర్షియన్ లాంగ్వేజ్ చూద్దాం. పర్షియన్ లాంగ్వేజ్, ఓల్డ్ పర్షియన్ మరి సాంస్క్రిట్ రెండు ఎలా కలిసి ఉన్నాయి, ఈ రెండు ఎందుకు వీళ్ళు ప్యారలల్ గా సిస్టర్ లాంగ్వేజెస్ అని మనం అనొచ్చు చూద్దాం. An examination of the comparison between the existing Avestan language, అవెస్టన్ లో గాథ అంటే వీళ్ళు గాథలు రాసుకునే వాళ్ళు, తర్వాత గాథ హప్తహైతి అంటే వీళ్ళకి సంస్కృతంలో కూడా మనకు దొరుకుతుంది గాథ సప్త సహితి అని. ఇలాంటివన్నీ ఈ అవెస్టన్ లాంగ్వేజ్ లో రాసినవే. అండ్ వేదాస్, గాథా సప్తసతి తెలుగులో కూడా ఉంది బ్రదర్, బుక్ అనువాదం చేశారు. అది ఇవన్నీ అవెస్టన్ నుంచి చేసుకున్నవే. గాథా హప్తహైతి అంటారు, వాళ్ళకి హ అని పలుకుతారు ఓల్డ్ పర్షియన్ లో, స అని పలకరు. కాబట్టి దాన్ని సాంస్క్రిటైజ్ చేసి ఇండియాకి తీసుకొస్తే గాథా సప్త సహితి అయింది. అవెస్టర్న్ లాంగ్వేజ్ అండ్ ద వేదాస్ షో దట్ దీస్ టూ లాంగ్వేజెస్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ an older language. In fact, Veda and Avesta are considered to be two different dialects of Indian and European languages. ఇవన్నీ పుట్టింది మూలం ఒక దగ్గర నుంచే, ఇవన్నీ పుట్టింది మూలం ఒక దగ్గర నుండే. వీరి మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయంటే మెనీ కామన్ వర్డ్స్ అండ్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ ఫ్రేజెస్ ఇన్ బోత్ ద లాంగ్వేజెస్ హ్యావ్ ద సేమ్ మీనింగ్ which is not found in other Indo-European languages. ఈ ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ ఫ్యామిలీలో సంస్కృతం ఎక్కువగా కలగకపోయినా ఓల్డ్ పర్షియా తోటి జెండ్ అవెస్టా తోటి చాలా దగ్గరగా కలుస్తుంది. ఛందస్సు కూడా ఒకటే, మీటర్ అంటారు ఇంగ్లీష్ లో, మీటర్. ఛందస్సు కూడా ఒకటే, ఫోనెటిక్స్ కూడా ఒకటే. Sanskrit is the only root of today's Aryan language, which are Indian, Iranian, and European. We also have to consider Sanskrit for reaching to the roots of Persian. If the Avestan language had complete literature, we would not see Sanskrit, because these two languages seem to be so close, like brothers. And most of the words of Veda are present in Avesta. ఈ వేదాలలో ఉన్న ఎన్నో మంత్రాలు అవెస్టన్ లో కూడా ఉన్నాయట. అవెస్టన్ నుంచి వీళ్ళు ఇండియాకి తెచ్చారు అవెస్టా విత్ వెరీ మినియేచర్ మోడిఫికేషన్స్. ఇట్ టర్న్స్ అవుట్ దట్ వేద అండ్ అవెస్టా వర్ బోత్ రిటన్ ఎట్ ద సేమ్ ఏరా. వీళ్ళకి ఈ వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే అవెస్టన్ నుంచి కాపీ కొట్టుకొని తెచ్చుకున్న వేదాలు అని మనం అనుకోవచ్చు. ఇట్ టర్న్స్ అవుట్ దట్ వేద అండ్ అవెస్టా వర్ బోత్ రిటన్ ఎట్ ద సేమ్ ఏరా, or at about the same era, and it was written at the time when Aryans of Iran had just separated. ఇరాన్ లో ఉన్న ఆర్యులు వాళ్ళు సపరేట్ అవుతున్న కాలంలో జెండ్ అవెస్టాగా పర్షియాలో ఉండిపోయింది. ఇరాన్ లో సంస్కృతంలో వేదాలుగా ఇండియాలోకి వచ్చాయి. ఇరానియన్స్ ఆఫ్ ఇండియన్స్ జస్ట్ హ్యాడ్ separated from Aryans of India.
the complete resemblance, same, but they resemble like anything. The complete resemblance of Avesta to Veda book made it possible for a group of European scholars in the late 18th and 19th centuries that Avesta is just the spoken language of Sanskrit and not the original Aryan language. Right, Andy? Until Professor Rask drew people out of error. ప్రొఫెసర్ రాస్క్ వచ్చేసి ఇంతకు ముందు ఊరికే సంస్కృతం అనేది క్లాసికల్ లాంగ్వేజ్, అవెస్టా లాంగ్వేజ్ అనేది ఊరికే స్పోకెన్ లాంగ్వేజ్ అని అనుకునేవారట. కానీ రాస్క్ అనే ఒక లింగ్విస్టిక్ ప్రొఫెసర్ ఏమన్నాడంటే, డ్రూ పీపుల్ అవుట్ ఆఫ్ ఎర్రర్ అండ్ ప్రొవైడెడ్ దట్ ద అవెస్టన్ ఈజ్ ఇన్ ద ఒరిజినల్ ఆర్యన్ లాంగ్వేజ్ అండ్ ఇట్ ఈస్ బ్రదర్ ఆఫ్ సాంస్క్రిట్ అండ్ ద రిలేషన్ ఆఫ్ పర్షియన్ టు అవెస్టా ఈజ్ లైక్ ఇటాలియన్ అండ్ లాటిన్. ఇటాలియన్ కి లాటిన్ కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ కన్నడకి తెలుగుకి ఎంత డిఫరెన్స్ ఉంటుందో, తమిళ్కి మలయాళంకి ఎంత డిఫరెన్స్ ఉంటుందో అంతే డిఫరెన్స్ ఉందట, చాలా తక్కువ డిఫరెన్స్. సో ఈ ఓల్డ్ పర్షియన్, ఈ ఓల్డర్ వర్జన్, ఈ ఓల్డ్ పర్షియన్ నుంచి వచ్చాయి 2 లాంగ్వేజెస్. ఒకటి అవెస్టన్ అంటే జెండ్ అవెస్టా అని కూడా అనొచ్చు మనం, అవెస్టన్ లాంగ్వేజ్. నెక్స్ట్ వచ్చేసింది వేదిక్ సాంస్క్రిట్. దీన్ని పర్షియా దేశం నుంచి వీళ్ళు మన భారతదేశంలోకి తీసుకొచ్చి వీళ్ళు ఏదో పెద్ద చెప్తున్నారు, ఓ ఇది దేవుడు మొహంలో నుంచి వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చిందని. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ మనం పర్షియన్ లాంగ్వేజ్ లో బీమ్ అని చూస్తే, ఇన్ పర్షియన్ ఇట్ మీన్స్ ఫియర్, అంటే భయం, బీమ్. అండ్ ఇన్ సాంస్క్రిట్ అండ్ హిందీ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ భీమ్, విచ్ మీన్స్ టెర్రిబుల్ అండ్ స్కేరీ. బార్ అంటే భారీ, అంటే బరువు అయినది. పర్షియన్ లాంగ్వేజ్ లో బార్ అంటాం, భారీగా ఉంది అంటే బరువు అయినది, హెవీ అని సాంస్క్రిట్ అండ్ హిందీలో అంటారు. జావాన్ అంటే యువకులు. జావాన్ ఇన్ పర్షియా మీన్స్ మీన్స్ యంగ్, అండ్ సాంస్క్రిట్ వర్డ్ ఫర్ దిస్ ఈజ్ యువాన్, యువ. వాడు యావాన్ అంటాడు, వీడు యువ అని అంటాడు. సేమ్. పంజ్ అంటే పాంచ్, 5. పంచ, వాళ్ళు పంజ్ అంటారు, వీళ్ళు పాంచ్ అంటారు, పంచ అంటారు. సో ఆల్మోస్ట్ మనకి భాష చాలా దగ్గరగా ఇవన్నీ కలుస్తా ఉంటాయి. తర్వాత షఖ్ అంటే రూట్, శాఖ, రూట్, బ్రాంచ్ సారీ. షఖ్ అంటే శాఖ, శాఖలు. సక్త్ అంటే శక్తి, సాంస్క్రిట్ లో శక్తి. దుఖ్వార్ ఆర్ దుష్వార్, రైట్. ఇవన్నీ వర్డ్స్ సాంస్క్రిట్ లో చాలా దగ్గరగా కలుస్తూ ఉంటాయి. నెక్స్ట్, అవెస్టన్ అంటే ఏంటి? ఇవి మనం కూడా కొన్ని బేసిక్స్ తెలుసుకోవాలి కదా. అవెస్టన్ అంటే ఏంటి, జెండ్ అవెస్టన్ అంటే ఏంటి? ఆదిమ పర్షియన్లు అంటే ఇరాన్ లో ఉండేవారు, వారి మత ఆచారాలను పాటించడానికి వాడిన భాష పేరే అవెస్టా. మతాచారాలను మాట్లాడడం మాత్రం ఓల్డ్ పర్షియన్ లో మాట్లాడేవాళ్ళు, కానీ ఒక వైదిక భాష అని అంటారు కదా, ఆ టైప్ లో వాళ్ళ వైదిక భాష జెండ్ అవెస్టా. అవెస్టా అనే భాష మనకి గాథా అనే BC 1500కి చెందిన యాస్న, అంటే దీన్నే మనం సంస్కృతంలో యాస్నాల్ని యజ్ఞ అంటాం, యాస్నాల్లో కనబడుతుంది. అవెస్టా భాషలో యాస్న అంటే సంస్కృత భాషలో యజ్ఞ అంటారు. ఇండో ఇరానియన్ సౌమ, ప్రోటో ఇరానియన్ హౌమ, అవెస్టన్ హౌమ, ఇదంతా కలిసి సంస్కృతంలో సోమ అయింది. ఈ డిఫరెన్సెస్ అన్ని మనం ఈ బుక్ లో చూసుకోవచ్చు. An Avesta grammar with comparison with Sanskrit by A.V. William Jackson. ఇది 1892లో రాసిన పాత పుస్తకం. నాకు ఇది archive.org, ARCHIVE, archive.org అనే వెబ్సైట్ లో దొరికింది. గాథ యాస్న 28 నుంచి 53 దాకా ప్రస్తుతానికి అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఆర్ సేక్రెడ్ ఫార్ములాస్ యాస్న 27, 13, 14 ఇట్లా కొన్ని ఉన్నాయి. ఇట్లా యాస్న హప్తహైతి గురించి చెప్పాను కదా, దీన్నే వీళ్ళు భారతదేశాన్ని తీసుకొచ్చి యాస్న సప్తసైతి అని రాశారు. ఈ సప్తసైతిలో ఉన్నది సేమ్ ఎవ్రీథింగ్ మనకి హప్తహైతిలో కూడా ఉంటుంది. ద మెట్రిక్ యాస్న, ఈ మెట్రిక్ యాస్న అంటే ఛందోబద్ధంగా ఉన్న యాస్నాలు. ఈ ఛందస్సు కూడా సేమ్ అట.
మంత్రం చూద్దాం. ఇది పైన వచ్చేసి ఇది జెండా వెస్టా మంత్రం, కింద వచ్చేసి సంస్కృత మంత్రం. నేను చదవడానికి ట్రై చేస్తాను, ఒకసారి చూద్దాం. తం అమవంతం యజతం సురం దామోహు సవిస్తం మిత్రం యజై జౌత్రభ్యో. అది ఇప్పుడు సేమ్ సంస్కృతంలో చదువుదాం. తం అమవంతం యజతం సురతం దమాసు సవిస్థం మిత్రం యజై హోత్రభ్య. అది అర్థమైందండి? ఏం చేంజ్ ఉండదు. బయట దేశం నుంచి తెచ్చుకొని మనదేం చెప్పి మోసం చేస్తున్నారు అంతే. దాని అర్థం ఏంటి? మిత్ర, ఓ మిత్రదేవా, వాళ్ళకి మిత్రదేవుడు ఉన్నాడు. That strong mighty angel, most beneficial to all creatures, I will worship with libation becomes ఇలా మనం వర్డ్ టు వర్డ్ సాంస్క్రిట్ లో కూడా మనం చూడొచ్చు. అలాగే యజ్ఞ, మన గ్రామర్ కూడా చూపిస్తున్నాను నేను మీకు. యాస్నో అంటే యజ్ఞ. అనిల్ గారు, ఇప్పుడు మీరు చెప్తున్నంత కూడా మౌఖిక భాషకు సంబంధించిన సంస్కృతం లిపి లేదు అన్నారు కదా, మళ్ళీ మీరు ఇవన్నీ చూపిస్తున్నారు ఏంటి నాకు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కనుక ఒక చిన్న క్లారిటీ అండి. అనిల్ గారు చూపిస్తున్నంత కూడా మౌఖిక భాషకు సంబంధించిన పాయింట్స్ చెప్తున్నారు. ఆయన మౌఖిక భాషకు సంబంధించిన సంస్కృతి ఎలా వచ్చింది, మాట్లాడే భాషకు సంబంధించిన సంస్కృతి ఎలా వచ్చింది అని ఆయన చూపిస్తున్నారు తప్ప సంస్కృతానికి లిపి లేదు. థ్యాంక్ యూ. కంటిన్యూ బ్రదర్. సార్, గట్టిగా చెప్పాలంటే సంస్కృతానికి నేటికి లిపి లేదు. ఇక నేను ఎట్లా చూపిస్తాను సార్? జాన్ కోయ గారు, సంస్కృతానికి అప్పుడు లిపి లేదు, నేటికి లిపి లేదు, అసలు ఎప్పటికీ లిపి లేదు. నేను చెప్పేవన్నీ, ఇప్పుడు చెప్తున్నవన్నీ మౌఖికంగా నోటితో పలికే మంత్రాలు, నోటితో పలికే యాస్న, గాథ, హప్తహైతి, ఈ వెండి డాడ్, ఇవన్నీ ఓల్డ్ పర్షియన్వి, నోటితో మాట్లాడేవి. జెండా వెస్టాలో అహురా, ఆ అహురానే సంస్కృత్ కి వచ్చి కలుపుతారు కాబట్టి అసురా అయ్యింది. అవెస్టన్ లో ఉన్న దైవ వచ్చేసి ఇక్కడ దయేవ్య వచ్చేసి ఇక్కడ దివ్య అయింది. దయేవ్య హ్యాస్ బికమ్ దివ్య. స్మాల్ చేంజెస్, ఫోనెటికల్లీ సేమ్. ఇప్పుడు లైక్ నేను ఇక్కడ మీనింగ్ అవెస్టన్ అండ్ సాంస్క్రిట్ రెండు పక్క పక్కనే పెట్టాను. ఐ యామ్ అనడానికి అహ్మి అంటారు, సాంస్క్రిట్ లో అస్మి అంటారు. మ్యాన్ అంటే మనిషికి నర్ అంటారు, అవెస్టన్ లో వీళ్ళు నరా అంటారు. ఫాదర్ పతర్ అంటారు, అవెస్టన్ లో, సాంస్క్రిట్ లో పితృ అంటారు. మదర్ అంటే తల్లి, మాతర్ అంటారు, వీళ్ళు మాతృ అంటారు. బ్రదర్ అంటే వీళ్ళు బ్రాతర్ అంటారు అవెస్టన్ లో. మనం సాంస్క్రిట్ లో భ్రాతృ అంటారు. మైండ్ అనుకోండి, ఒకవేళ అంటే మెదడు గురించి మాట్లాడాలి, మనస్సు గురించి మనః అంటారు, వీళ్ళు మానస్ అంటారు. ఇప్పుడు స్టార్ అని ఉంది, నక్షత్రం, దాని గురించి మాట్లాడాలంటే ఆ జెండా వెస్టాలో, అవెస్టన్ లాంగ్వేజ్ లో స్థార్ అంటారు. స్టార్, ఆ స్టారే ఓల్డ్ పర్షియన్ లో ఎస్తేర్, రైట్ అండి. దాన్ని ఇక్కడ ఎస్ తీసేసి తారా అయింది సంస్కృతంలో. ఎస్ తీసేస్తే తారా అయింది. తర్వాత నామన్ అంటే నేమ్, పేరుకి నామన్, నామన్ సేమ్. వైన్ మధు సేమ్. న్యూ అంటే నవ సేమ్, రైట్ అండి. తర్వాత ఓల్డ్ మ్యాన్ ముసలివాడు అంటే వాళ్ళు జరంత్ అంటారు, సంస్కృతంలో జరంత అంటారు. అలాగే అవెస్టర్న్ లాంగ్వేజ్ లో ఇందాక మనం ఓల్డ్ పర్షియాలో కూడా మనం కంపారిజన్ చూసాం. ఇప్పుడు సెకండ్ కంపారిజన్ విత్ అవెస్టర్న్. గోల్డ్ అంటే జరణ్య, ఇక్కడ వీళ్ళు హిరణ్య అయిపోయింది. ఆర్మీ అంటే హైనా, ఇక్కడ సేన. స్పియర్ అర్స్థి రష్తి. సవనిటీ అంటే క్షౌత్ర, ఇక్కడ క్షత్ర. సాక్రిఫైస్ ఇవ్వడం అంటే యాస్న అంటే బలులు ఇవ్వడం, లేకపోతే యజ్ఞం చేయడం, ఇలాంటివి అనమాట. యాస్న యజ్ఞ. మళ్ళీ ఈ హోత, ఋత్విక్కులు వాళ్ళు ఉంటారు కదా, సాక్రిఫైయింగ్ ప్రీస్ట్ పేరు జోతర్ వచ్చేసి ఇక్కడ హోతర్ అయ్యాడు, హోత. సాక్రిఫైయింగ్ డ్రింక్ పేరు, వాళ్ళు హోమా డ్రింకర్సే, వాళ్ళు హోమా తాగేవాళ్ళు, మన వాళ్ళు సోమా తాగుతారు. ఎఫెడ్రా, EPHEDRA, ఎఫెడ్రీన్ ఉంటుంది అందులో. ఎఫెడ్రా అనే చెట్టే సోమ చెట్టు. రిలీజియస్ పర్సన్ ఆర్యమాన్ వచ్చేసి ఆర్యమాన్, సేమ్. ఐరమాన్ ఈజ్ ఆర్యమాన్, సేమ్ టు సేమ్. మళ్ళీ ఇంకా చాలా పెట్టాను, మీకు ఇలా చూపిస్తుంటే రాత్రంతా చూపిస్తూనే ఉంటాను. టైం కూడా నేను మనసులో పెట్టుకొని ఫాస్ట్ కానిస్తాను.
గౌ అంటే ఆవు, గౌ. బులక్ అంటే ఎద్దు. స్థౌరం స్థురం. పిడికిలి దాన్ని ముష్టి, ముష్టి. చెవు గోసం, గోసం. బెస్ట్ అన్నప్పుడు వహిష్ఠో, ఇక్కడ వశిష్ఠో. వశిష్ఠులు అంటే ఎవరంటే బెస్ట్ పీపుల్ అని దాని అర్థం, అంతకన్నా పెద్ద ఏం లేదు. రైట్ అండి. వశిష్ఠుడు అంటే ఒక క్యారెక్టర్ కాదు, చాలా మంది క్యారెక్టర్స్ ని కలిపి వశిష్ఠుడు అన్నారు, బెస్ట్ పీపుల్. తర్వాత ఆరోస్ అండ్ ఇసవో, ఇసవాస్. మరి ఒక గ్రామానికి పెద్ద విస్పైతి, ఇక్కడ కూడా విస్పతిస్ అంటారు. మళ్ళీ అక్కడ అమవస్తర, అమవత్తర. శ్రేష్ఠ, శ్రేష్ఠ. నశ్యతి, నశ్యతి. మాత్రం, మంత్రం. మంత్రం అయింది, ఇక్కడ ఎన్ పెట్టారు. సో ఆల్ ద ఫోనెటిక్స్ ఆర్ సేమ్. అసలు ఈ ఆర్యులు ఎవరు? వాళ్ళ ఈ భాష ఇరాన్ దేశస్థుల మూల భాషలైన ప్రాచీన పర్షియన్ మరియు అవెస్తాతో ఎందుకు ఇంతగా పోలికను కలిగి ఉంది? సంస్కృతం ఎందుకు ఇంతగా పోలి ఉందంటే వీళ్ళందరూ కలిసి బతికారండి ఒకప్పుడు. వీళ్ళందరూ కలిసి ఒక దగ్గర బతికి ఒక గ్రూపు, మరి ఇక్కడ పైన నుంచి వచ్చిన ఒక గ్రూపు ఇలా బ్లాక్ సీ దగ్గర నుంచి కాదు, కాస్పియన్ సీ దగ్గర నుంచి ఇలా ఒక గ్రూప్ వచ్చింది, ఇలా ఒక గ్రూప్ వచ్చి కొంతకాలం ఈ అరియా అనే ప్రదేశం ఉంది కదా, అరియా అనే ప్రదేశమే ఆర్యా. ఓకే, ఈ అరియా అనే ప్రదేశంలో వీళ్ళు కొంతకాలం ఉండి తర్వాత మన భారతదేశానికి వలస వచ్చారు. నేను లింగ్విస్టిక్ భాషాపరమైన ఎవిడెన్స్ చూపిస్తున్నాను. ఆర్యన్ సోల్జర్ ఆన్ అ రిలీఫ్ ఆఫ్ ఆర్టజర్క్సిస్ III. ఇతను ఆర్యన్ సోల్జర్ అరియా అనే ప్రదేశంలో మీకు ఇప్పటికీ కనపడుతుంది. తర్వాత మన బైబిల్ గ్రంథంలో అహష్వరోషు అని ఒక రాజు ఉంటాడు. అహష్వరోషునే ఇంగ్లీష్ లో జర్క్సీస్ అన్నారు. అహష్వరోషు రాజు ఎస్తేరు రాణి భర్త. మనకి ఈయన ఎస్తేరు గ్రంథంలో కనపడతాడు. సూసాను కోట దగ్గర ఫస్ట్ ఆయన పరిపాలించినట్టు, తర్వాత కాలంలో ఆయన పెర్సపాలిస్కి వెళ్ళిపోతాడు. ఈ జర్క్సీస్ XHP అనే ఒక శిలాశాసనం చేయించాడు. వాళ్ళు ఆ కాలంలో క్యూనిఫామిక్ లిపి ఉపయోగించేవారు. అది మేకులుగా ఉంటుంది, వెడ్జ్ షేప్డ్ క్యూనిఫామిక్ స్క్రిప్ట్. ఆర్యులు ఇలాంటి స్క్రిప్ట్ మన భారతదేశానికి సంస్కృతం కోసం తెచ్చుకోవాలా. ఈ స్క్రిప్ట్ లో అహష్వరోషు రాజు, ఎస్తేరు భర్త అయిన అహష్వరోషు రాజు, ఆయన XPH అనే ఏదైతే శిలాశాసనం చేయించాడో ఈ శిలాశాసనం మీద ఏం రాయించాడో ఒక్కసారి మనం ట్రాన్స్లిటరేషన్ చూద్దాం. ఇది పెర్సపాలిస్ లో దొరికింది. ఇన్స్క్రిప్షన్ పేరు XPH. దీన్ని దైవా ఇన్స్క్రిప్షన్ అని కూడా అంటారు. డేట్ 480 BC కాలం నాటిది. టెహ్రెన్ మ్యూజియం లో ఇప్పటికీ ఉంది అది. రైట్ అండి. ఇప్పుడు నేను ఓల్డ్ పర్షియన్ చదువుతున్నాను. సంస్కృతానికి దగ్గరగా ఉందా లేదా నాకు చెప్పండి. వైట్ కలర్ లో ఉన్నదంతా ఓల్డ్ పర్షియన్ లాంగ్వేజ్. ఎల్లో కలర్ లో ఉన్నదంతా ఇంగ్లీష్. భగవజ్రక ఔరమాజ్దా హ్యా ఇమాం భూమిం అదా హ్యా అవం ఆస్మానం అదా హ్యా మార్తియం అదా హ్యా సియాతిం అదా మార్తియా హ్యా హ్యా క్షరయసం క్షయతి యం అకునావుస్ ఆయిం పరుణెం క్షయత్ అని రాశాడు. ఇదేంటి సంస్కృతానికి చాలా దగ్గర ఉంది. దాని అర్థం ఏంటి? అ గ్రేట్ గాడ్ ఈజ్ అహురమాజ్దా. భగవాన్ వజ్రక ఔరమాజ్దా హూ క్రియేటెడ్ దిస్ ఎర్త్ హియా ఇమాం భూమిం హూ క్రియేటెడ్ యాన్డర్ స్కై అదా హియా అవాం आसमानम जिसने आसमान को बनाया है. मर्तियम अदा हिया सियातिम हू क्रिएटेड मैन हू क्रिएटेड हैप्पीनेस. ఇదంతా సంస్కృతానికి దగ్గరగా లేదా? యం అకునావుస్ ఐం పరుణం క్షయాత్ ద వన్ కింగ్ ఆఫ్ మెనీ, వన్ లార్డ్ ఆఫ్ మెనీ. నేనే మొత్తం 127 సంస్థానాలకి రాజాదిరాజు నేనే అని చెప్తూ కింద ఏం రాశాడు చూద్దాం. ఇక్కడ నుంచి అవుతాను. యయా భూమియా వజ్రకాయ దురియా ఐప్ అపి దరయా వైహాస్ అంటే దర్యావేష్ కుమారుడైన నేను దరయా వైహాస్ క్షయతియాహ్య పుషా హక్సమనిసియా పార్షియా పర్షియాహ పుక అరియసిక అరియసిస తాతి
క్షయర్ష అని రాశాడు. దీని అర్థం ఏంటి? పర్షా అంటున్నాడు, పర్షియా అంటున్నాడు, పుషా అంటున్నాడు, మళ్ళీ తర్వాత ఆర్య అంటున్నాడు, ఆర్యసిస అంటున్నాడు, ఆర్యసిక అంటున్నాడు. దాని అర్థం ఏంటి అంటే ఐఎమ్ జర్క్సిస్ ద గ్రేట్ కింగ్ ఆఫ్ కింగ్షిప్, king of kings of countries containing many kinds of men, king in this great earth far and wide, son of Darius, దర్యావేషు కొడుకు నేను, అండ్ ఆర్కేమెనియన్ అంటే వంశపరంగా నేను ఆర్కేమెనియన్ వంశానికి చెందినవాడిని, అ పర్షియన్, సన్ ఆఫ్ ఎ పర్షియన్, పర్షియా దేశానికి చెందినవాడిని, జాతిరీత్యా అండ్ ఆర్యన్ ఆఫ్ ఆర్యన్ స్టాక్. ఈ దర్యావేషు కుమారుడైన జర్క్సిస్ అంటే అహష్వరోషు రాజు, ఎస్తేరు భర్త, నేను ఆర్యుడిని అని చెప్పి శిలాశాసనం చేయించాడు 480 BC కాలంలో. సో ఈ ఓల్డ్ పర్షియన్ భాష, ఇరాన్ భాష, అందులో నుంచి వచ్చిన సంస్కృతాన్ని మన భారతదేశానికి తీసుకొచ్చి మంత్రాలు చదివి మళ్ళీ తిట్టి మరి ఇంకా ఇలాంటివన్నీ చాలా చేశారు. మరి వీళ్ళు హరిరుద్ నది దాటి వచ్చారు. హరియూప నది అంటారు దీన్ని. ఈ హరిరుద్ నది మనకి కనపడుతుంది. ఇదే దాని ఫోటో కూడా మీకు ఇది ఋగ్వేదంలో మీకు కనపడుతుంది. హరియూప నది దాటిని వచ్చితిమి ఇంద్రా, ఋగ్వేదం 6వ మండలం 27వ సూక్తం. ఇంద్రా నీవు వరసికాసురుడు అంటే ఎవరో కొత్తోడు కాదు, ఆయన పరశికాసురుడు. ఓల్డ్ పర్షియన్ లో ఆర్ జెండావెస్టల్ లో ఈ సంస్కృత ప అంటే దే ఆర్ ఇంటర్చేంజబుల్. అండ్ ప ఆర్ ఇంటర్చేంజబుల్. ఇంద్ర నీవు వరసికాసురుని పుత్రులను వధించిన తీరు మాకు అవగతము కాలేదు. బలపూర్వక నిక్షిప్తమగు నీ వజ్రధ్వని మాత్రమునకే బలిష్టతములగు వరసిక పుత్రులు అసువులు బాసినారు. ఇంద్రుడు చయమాన రాజు యొక్క అభ్యవర్ధి నామక పుత్రునకు ధనపాత్రము చేయుచు పరసికాసురుని, ఇక్కడ డైరెక్ట్ రాశాడు, ఇక పరసికాసురుని పుత్రులను వధించినాడు. హరియూప నది ఇందాక చూసాం కదా, ఇది దాటి వచ్చారంటండి. హరిరుద్ ఇది దాటి ఇండియాలోకి వచ్చారట. ఇది హరిరుద్. మీకు కావాలంటే ఇంకొచ్చు కనపడుతుందండి ఈ హరిరుద్. హరియూప నది లేక నగరపు పూర్వ భాగమున వసించిన వరసిక గోద్రజుడగు అంటే పర్షియన్ గోత్రానికి చెందినవాడు. వరసిక గోద్రజుడగు రుచివాన్ పుత్రులను ఇంద్రుడు పరిమార్చినాడు. అప్పుడు ఉపరి భాగమున ఉండి వరసికుని శ్రేష్ఠ పుత్రులు ఆ భయమున చచ్చినారు. బహుజన ఆహుత ఇంద్ర యుద్ధమున నిన్ను గెలిచి అన్నము యశము సాధించగలిగిన వారు, యజ్ఞపాత్రలు భగ్నము చేసిన వారు, కవచములు ధరించిన వారు, వరసికుని 130 మంది పుత్రులు యవ్యావతి హరియూప వద్దకు వచ్చి ఏకకాలమున నిహతులైనారు. అంటే ఇక్కడ బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ కన్నా ముందు జరిగిన దాంట్లో మరి ఇట్లా హరియూప నది దగ్గర ఏం జరిగిందో వీళ్ళు క్లియర్ గా మనకి ఋగ్వేదంలో 6వ మండలంలో 27వ సూక్తంలో కనపడుతుంది. ఇదే ఈ హరిరుద్ నది నేటికి ఉంది. హరియూప నది గుర్తుగా ఇప్పటికి కూడా అక్కడ యూప స్తంభం, హరియూప నది, యూప స్తంభం లాంటిది ఒక స్తంభం. ఐ విల్ నాట్ సే ఇట్ ఈస్ యూప స్తంభం, ఒక స్తంభం అయితే ఇప్పటికీ ఉంది. ఇదే హరి రివర్. దానికోసం పెద్ద రాకెట్ సైన్స్ అవసరం లేదు, మీరు వికీపీడియాలోకి వెళ్ళి చూసుకోండి, దొరికిపోతుంది. వీళ్ళు ఎలా వచ్చారు? ఖైబర్ పాస్ నుంచి వచ్చారు ఇండియాలోకి. ఇండియాలోకి దూరాలంటే రెండు మార్గాలు. ఎందుకంటే అక్కడ హిందూ కుష్ మౌంటైన్స్ అని భయంకరమైన మౌంటైన్ రేంజెస్ ఉన్నాయి. కాబట్టి ఇండియాలోకి రావడానికి 2 మార్గాలు. ఒకటి ఖైబర్ పాస్, రెండోది బోలన్ పాస్. ఫస్ట్ బ్యాచ్ ఖైబర్ పాస్ నుంచి వచ్చింది, సెకండ్ బ్యాచ్ ఖైబర్ పాస్ నుంచి వచ్చింది, తర్వాత బ్యాచెస్ అన్ని బోలన్ పాస్ నుంచి కూడా రావడం మొదలు పెట్టాయి. ఇదే ఖైబర్ పాస్, నేటి ఖైబర్ పాస్. ఈ మధ్యలో నుండి ఇలా వీరు వలస వచ్చారు. ఇప్పుడు డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ ఆరియన్స్ హ్యావ్ ఎంటర్డ్ ఇండియా ఫర్ మోర్ దెన్ 1000 years. 1000 సంవత్సరాల కన్నా ఎక్కువ సంవత్సరాల పాటు వస్తూనే ఉన్నారు. దే హ్యావ్ ఫౌట్ అమాంగ్ దెమ్సెల్ఫ్, వాళ్ళలో వాళ్ళు తన్నుకున్నారు. దే సబ్జుగేటెడ్ దేర్ ఓన్ ట్రైబ్స్మెన్, వాళ్ళలో వాళ్ళని వాళ్ళే మరి అణగార్చారు. మరి
వాళ్ళని తక్కువ కూడా చేసుకున్నారు. ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు ఇండియా దే లూటెడ్ ద లోకల్ పీపుల్. ఇండియాలోకి వచ్చిన తర్వాత ఇక్కడ లోకల్ గా ఉన్న సింధు నది నాగరికతలో ఉన్న వారిని వాళ్ళు లూటింగ్ చేశారు. అప్పటికే చాలా కల్చర్స్ వచ్చేసాయి. దైమాబాద్ కల్చర్ అని, జోర్వే కల్చర్ అని, మాల్వా కల్చర్ అని, తర్వాత అంటే కీలడి కల్చర్ దాకా వీళ్ళు వెళ్ళలేదులే కానీ ఆరియన్స్ డిస్ట్రాయిడ్ అండ్ నేమ్ దెమ్ దస్యు. డిస్ట్రాయిడ్ దెమ్, అక్కడ ద కాదు, దెమ్ అండ్ నేమ్ దెమ్ దస్యు, దస్యులుగా అన్నారు. ఇప్పుడు ఒక చిన్న నేను త్వరగా అవగొట్టేస్తాను. హెచ్చరిక, ఈ వాస్తవం మతోన్మాదులకి, అజ్ఞానంతో ఉన్న వారికి హానికరం. చూడండి, మీకు నేను కేవలం కళ్ళెదురుగా ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తున్నాను. అవెస్టర్న్ లాంగ్వేజ్ లో ఇది 1 to 3 అనమాట, న్యూమరల్స్, రైట్? ఏవే, ద్వే, ప్రిని, చత్విర్, పంచ, హస్వాస్, హ్యాప్త, అష్ట, నవ, దశ. ఇది అవెస్టర్న్ లో 1 to 3 అండి. ఉర్దూలో చూద్దాం. ఏకే, ఏక్, దో, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అవెస్టర్న్ కి దగ్గరే ఉందిగా, ఏవే, ద్వే, త్రిని, చత్విర్, పంచ, ఇవన్నిటికి. సంస్కృతం చూద్దాం, అవెస్టర్న్, సంస్కృతం, ఉర్దూ 3 కలిపి చూద్దాం. ఏకం, ద్వే, త్రిని, చత్విర్, పంచ, షట్, సప్త, అష్ట, నవ, దశ. హిందీలో చూస్తే మళ్ళీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇదంతా ఒక లాంగ్వేజ్ ఫ్యామిలీ కాదా? మన లాంగ్వేజ్ ఫ్యామిలీలోకి వద్దాం. తెలుగు, కన్నడ భాషలు, తెలుగు ద్రవిడ భాషలు, తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ సంస్కృతంతో ఎక్కడ కలవట్లేదుగా, అవెస్టర్న్తో కలవట్లేదే, హిందీతో కలవట్లేదే, ఉర్దూతో కలవట్లేదే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇది కన్నడ. మలయాళం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. తమిళ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఏంటి ఇవన్నీ ఒకేలాగా ఉన్నాయి దగ్గరగా? ఇదంతా ఒక లాంగ్వేజ్ ఫ్యామిలీ కదా. మీకేమి అనిపించలేదా? ఎక్కడో తేడా కొట్టట్లేదా? భాషలు వేరువేరుగా ఉన్నాయి, సంస్కృతులు వేరువేరుగా ఉన్నాయి. ఈ సంస్కృత భాష అనే దాన్ని ఎక్కడి నుంచో బయట నుంచి తీసుకొచ్చి పుక్కిటి పురాణాలు రాసేసి మనల్ని మోసం చేసేసి పైగా మళ్ళీ బూతులు తిట్టడం మనల్ని. ఇది పైగా ద్రవిడులను అంటరాని వాళ్ళు అని చెప్పి పక్కకి నెట్టారు, దూరంగా పెట్టారు. మరి వాళ్ళు ఎక్కడ వాళ్ళేనైతే అది ఎందుకు తీసుకొస్తారు అసలు? అట్లాగా మనం ఎందుకు అంటరాని వాళ్ళం? వాళ్ళు బయట నుంచి వచ్చారు కాబట్టి మనం అంటరాని వాళ్ళం. ఇది ఓన్లీ లింగ్విస్టిక్ ఎవిడెన్సెస్ నేను చెప్తుంది, భాషాపరమైన ఎవిడెన్సెస్ మాత్రమే నేను చెప్తున్నా. ఆరిజిన్ ఆఫ్ ఇండో ఆరియన్ లాంగ్వేజ్ సంస్కృతం ఉంది. ఈ సంస్కృతం నుంచి ఏమొచ్చినాయి? హిందీ, పంజాబీ, పహాడీ, నేపాలీ, హిమాచలీ, గుజరాతీ, రాజస్థానీ, రోమానీ, మాల్దీవి, మరాఠీ, కొంకణి, అస్సామీ, బెంగాలీ, ఒడియా, బీహారీ ఇవి. అరే, సంస్కృతం నుంచి తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ ఎందుకు రాలేదు? ఎందుకంటే వీళ్ళు సంస్కృత భాషని మన భారతదేశానికి తీసుకొచ్చే ముందే మన వాళ్ళు ఆదిమ ద్రవిడ భాష మాట్లాడుతూ ఉన్నారు. ద్రవిడులు మరియు ద్రవిడ భాషలు చూద్దాం రండి. ప్రోటో ద్రవిడియన్, ఆదిమ ద్రవిడ భాష. ఇందులోంచి సెంట్రల్ ద్రవిడియన్ మన తెలుగు వచ్చింది. పర్జీ, కొలమి, నైకి, మండ, కుయి, గోండి, కోరగా ఇవన్నీ సిస్టర్ లాంగ్వేజ్ తెలుగుకి. ఇందులో నుంచి మళ్ళీ నార్దర్న్ ద్రవిడియన్ వచ్చింది. కురు, మాల్టో, బ్రాహుయి ఇప్పటికి పాకిస్తాన్ లో ఉండిపోయింది. ఒక తెగవారు, ఒక గ్రూప్ వారు, సింధు నది నాగరికతలోని వాళ్ళు ఈ పాకిస్తాన్ లో ఉండిపోయారు, బ్రాహుయి. తర్వాత సదర్న్ ద్రావిడియన్, తుళు. తర్వాత తమిళ్, కన్నడ వచ్చింది. దాంట్లోంచి మళ్ళీ తొడ, కోట ఇవి వచ్చినాయి. మళ్ళీ తమిళ్, కన్నడ నుంచి కన్నడ, కొడగు లాంగ్వేజ్ వచ్చింది. ఆ తర్వాత కదా తమిళ్, మలయాళం చాలా తర్వాత కాలంలో విడిపోయాయి ఈ రెండు. అంబేద్కర్ గారు ఏం చెప్తున్నారు చూద్దాం. ఇన్ వ్యూ ఆఫ్ దిస్ వ్యూ that the Tamil and cognate tongues were found upon the ancient Asura speech. ఈ అసురులని ఎవరైతే పిలిచారో అది మనల్నే పిలిచారు, వాళ్ళు రాక్షసులని కూడా అన్నారు, వాళ్ళ వాంగ్మయంలో రాసుకున్నారు. ఈజ్ వెరీ స్ట్రాంగ్లీ కన్ఫర్మ్డ్ బై ద ఫ్యాక్ట్ దట్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద బ్రాహుయిస్
ఏదైతే పాకిస్తాన్ లో ఉండిపోయిందో బ్రాహ్వీస్, ఆ ట్రైబ్ ఆన్ ద బార్డర్స్ ఆఫ్ సింధ్ అంటే పంజాబ్ లో ఉన్న వాళ్ళు హ్యాస్ బీన్ ఫౌండ్ టు బి వెరీ క్లోజ్లీ అలైడ్ టు దెమ్. ఇండీడ్, Dr. Cladwell says the Brahvi language enables us to trace the Dravidian race beyond the Indus. ద్రవిడులు అనేవాళ్ళు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నది నాగరికత కన్నా అవతల భాగంలో కూడా ఒక కాలంలో ఉండేవారు అనడానికి ఇది ఒక చారిత్రక లేకపోతే భాషాపరమైన ఒక ఆధారము. This country, as I have already pointed out, was the home of the Asuras or Nagas. మనం నాగజాతికి చెందిన వారు. To which race apparently belonged to the founders of Dravidian kingdom. ఇక్కడ ఏం చెప్తున్నారో చూద్దాం. పేజ్ నెంబర్ 58 లో అన్టచబుల్స్ అనే బుక్ లో, the second thing to be borne in mind is that the word Dravida is not an original word. Dravida అనే పదం ఒరిజినల్ పదం కాదు. It is the Sanskritized form, సంస్కృతీకరించబడినది from the word Tamil. The original word Tamil, when imported into Sanskrit, became Damila, and later Damila, and తర్వాత ద్రవిడ చేశారు వీళ్ళు సంస్కృత భాష ప్రావీణ్యులు. The word Dravida is the name of the language of the people and does not denote a race. ద్రవిడులు అంటే ఆ ద్రవిడ భాషలు మాట్లాడే వాళ్ళు అనే కానీ ద్రవిడ జాతికి చెందిన వారు కాదు. మనం ద్రవిడ జాతికి చెందిన వారం కాదు, ద్రవిడ భాషలు మాట్లాడే వాళ్ళం మనం. The third thing to be remember is that Tamil and Dravida was not merely the language of South India. తమిళ్ లేకపోతే ద్రవిడ భాషలు కేవలం సౌత్ ఇండియాకి చెందిన భాషలు మాత్రమే కాదు. బట్ బిఫోర్ ద ఆర్యన్స్ కేమ్, ఆర్యులు మన భారతదేశానికి వలస రాక ముందు, ఇట్ వాస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద హోల్ ఆఫ్ ఇండియా. మొత్తం భారతదేశానికి చెందిన భాషలు ఈ ద్రవిడ భాషలు. అండ్ వాజ్ స్పోకెన్ ఫ్రమ్ కాశ్మీర్ టు క్యామరిన్, అంటే కశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ఈ భాష మాట్లాడేవాళ్ళు. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ నాగాస్. అందుకే వీళ్ళు నాగుపాములు చంపినట్టుగా మహాభారతంలో మరి ఏంటన్నది సర్పమేధ యాగం ఏదో చేస్తారు, ఇది ఆ టైప్ లో యాగాలు చేస్తున్నట్టు, లేకపోతే పాముల్ని చంపినట్టు, శ్రీకృష్ణుడు పాముల్ని చంపినట్టు, ఇవన్నీ వాళ్ళ కోడ్ లాంగ్వేజ్ లో రాస్తున్నారు. ఇన్ ఫ్యాక్ట్ it was the language of the Nagas throughout the India. The next thing to note is the contact between the Aryan and the Nagas and the effect it produced on the Nagas and their languages. So ఇలా మనం చెప్పుకుంటూనే వెళ్తాం. మరి ఎవరో మ్యూట్ చేసుకోవాలండి, కొంచెం ప్లీజ్ చూసుకోండి. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన ఒక పుస్తకం, దాని టైటిల్ చూద్దాం. హూ వెర్ ద శూద్రాస్, అసలు ఈ శూద్రులు అంటే ఎవరు అని రాస్తూ, హౌ దే కేమ్ టు బి ద ఫోర్త్ వర్ణ, ఈ నాలుగవ వర్ణానికి చెందిన వారుగా ఈ ఇండో ఆర్యన్ సొసైటీలో వీళ్ళు ఎలా అయ్యారు అని రాస్తున్నాడు ఈయన. అంటే ఆర్యులు బయట నుంచి రాలేదు అని అంటున్నారా? అంబేద్కర్ గారు వచ్చారని అంటున్నారా? వచ్చారనే చెప్తున్నారు ప్రపంచ మేధావి అంబేద్కర్ గారు. ఇప్పుడు మనం దీని డిస్ట్రిబ్యూషన్, మన ద్రవిడ భాషల డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటే, బ్రాహ్వి ఇక్కడ ఉండిపోయిందండి పాకిస్తాన్ లో. పైన మీకు వైలెట్ కలర్ లో, వంకాయ కలర్ లో కనపడుతుంది బ్రాహ్వి. వీళ్ళు కూడా మాట్లాడేది ద్రవిడ భాషే. ఈ భాష మన భాష లేకపోతే తమిళ్ భాష చాలా దగ్గరగా ఉంటుంది. ఇది నేటి బాలోచిస్తాన్ లో ఉంది. ఆ తర్వాత తమిళ్, తుళు, కొడగు, ఎవరవు, బడగ, మలయాళం, తమిళ్, కన్నడ, తొడుగు, ఇవన్నీ గోండి భాష, పర్జీ భాష, ఇవన్నీ మన భారతదేశ మూల నివాసులు మాట్లాడే భాష. ఇంకెంతకాలం మోసం చేస్తారు సార్? ఉత్తుత్తి సంస్కృత భాషని బయట నుంచి తెచ్చుకొని ఏవేవో మంత్రాలు చదివి ఏవేవో చదివేసి మాకు సంస్కృతం రాదు. ఎస్ రాదు, మేము నేర్చుకోము, మాకు అవసరం లేదు, మా తెలుగు భాష మాకుంది, మాకొద్దు. థ్యాంక్ యూ సార్. అశ్లేష గారికి నేను ఒక విషయం చెప్పాలనుకున్నానండి. మిస్టర్ అశ్లేష, మరొకసారి క్రైస్తవ్యం అనేది పరాయ దేశం మతం అన్నాం అనుకో, ఆటోమేటిక్ గా సంస్కృతం ఎక్కడి నుంచి వచ్చిందో మేము అడుగుతాం ఖచ్చితంగా. దాన్ని నువ్వు జవాబు చెప్పాలి. క్రైస్తవులు అందరూ ఎవరెవరైతే ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో వారందరూ కూడా ఎవరైనా సరే
క్రిస్టియానిటీ అనేది పరాయ దేశ మతము, యేసుప్రభు వారు పరాయ దేశ ఆయన అని ఎవరైనా వాగితే, ఒక్క మురుగునట్టు మురిగితే ఒకటే మీరు చెప్పండి, ఏంటంటే సంస్కృత భాష మా దేశానికి సంబంధించింది కాదు, అది ఎక్కడి నుంచి వచ్చింది, పర్షియా నుంచి వచ్చింది, ఆ భాష పర్షియా నుంచి తీసుకొచ్చారు, అందుకే మాకు మంత్రాలు అర్థం అవటం లేదు, ఆ మంత్రాల అర్థాలన్నీ మాకు అర్థం అవటం లేదు అని చెప్పండి. ఆటోమేటిక్గా పడకల మీద పడుకుంటారు వాళ్ళందరూ కూడా. గమనించాలి. సాంబశివరావు గారు చెప్పండి. బ్రదర్, కళ్ళ ముందు ఇన్ని ఆధారాలు కనపడుతున్నాయి, మనం ఇంత ఎవిడెన్స్ చూపించినా కానీ ఈ మతోన్మాదులు అంటే వాళ్ళు వాత వేయబడిన మనసాక్షి గలవాళ్ళు కాబట్టి ఆ దరిద్రులు వాళ్ళు ఒప్పుకోకపోయినా వాళ్ళని అడ్డం పెట్టుకొని మనం అనేక మంది హైందవ సహోదరులకి ఈరోజు వాస్తవాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఆలోచన కలిగినటువంటి వాళ్ళు, జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు హైందవ సహోదరులు. వాళ్ళు ఇలాంటి విషయాలను గ్రహిస్తారని నేను అనుకుంటున్నాను.